ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గర. ఒక్కసారి మనం గెలవడం అంటూ జరిగితే మహిళలు అదే విధంగా లబ్ధిదారులు ఆయన కోరుకున్న విధంగా గంపవతగా ఓట్లు ఇస్తే గెలవడానికి మాత్రం అవకాశం. రైట్ సార్, మనం నేషనల్ కి సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి మా ప్రతినిధి అశోక్ జాయిన్ అవుతున్నారు. అశోక్, ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే నేషనల్ సంబంధించి చూసుకుంటే ఏ ఒక్క సంస్థ కూడా ఇవాళ బీజేపీకి తక్కువ చూపించిన పరిస్థితి. ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ భారీ మెజారిటీతో ఇవాళ కేంద్రంలో అధికారంలోకి రాబోతోంది అన్న ఇండికేషన్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఇటువంటి అభిప్రాయం వస్తుంది అని చెప్పానంటే ఎట్లా చూడాల్సి ఉంటుంది? సో ఈ సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్లో మాత్రం ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ వస్తుందంటూ స్పష్టమైంది. సో చాలా సంస్థలు ఎన్డీఏ కూటమికి 300కు పైగా సీట్లు వస్తాయని చెప్తా ఉంది. మరోపక్క అయితే ఇండియా కూటమి ఉందో 100 నుంచి 150 సీట్లకు పైగా సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు మన ఎగ్జిట్ పోల్స్లో తెలుస్తుంది. ప్రధానంగా జాతీయ ఏదైతే సర్వే సంస్థలు తెలుపుతున్న ప్రకారం చూసుకుంటే స్పష్టమైన మెజారిటీ ఎన్డీఏ కూటమికి వస్తున్న తెలుస్తుంది. అందులో ప్రధానంగా రిపబ్లిక్ టీవీ మార్క్కి చూసుకుంటే 359 సీట్లు ఎన్డీఏ కూటమికి వస్తుంది. ఇండియా కూటమికి 154 సీట్లు. లోక్పాల్కి సంబంధించిన సర్వే చూసుకుంటే 325 నుంచి 335 ఎన్డీఏ కూటమికి, 150 నుంచి 165 ఇండియా కూటమికి, 45 నుంచి 55 అదర్స్కి. మరోపక్క రిపబ్లిక్ టీవీ భారత్ చూసుకుంటే 353 నుంచి 368 ఎన్డీఏ కూటమికి, 118 నుంచి 113 ఇండియా కూటమికి. సో ఇండియా న్యూస్ డైనమిక్ చూసుకుంటే 371 ఇండియా కూటమికి, ఎన్డీఏ కూటమికి 125 ఇండియా కూటమికి. సో జన్ కీ బాత్ 362, 392 ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికి 141 to 131. అంటే ఏ సర్వే చూసుకున్నా ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ. అంటే గత 2019 కన్నా చూసుకుంటే ఇంకా 20-30 సీట్లు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని ఇంకా దైనిక్ భాస్కర్ ఎన్డీఏ కూటమికి 281 to 350 వచ్చే ఛాన్సెస్ చెప్తా ఉంది. యూపీఏకి మాత్రం జస్ట్ 140-200. సో స్టేట్ వైజ్గా కూడా చాలా రాష్ట్రాలలో అనేక ఇంకా మార్పులు చేర్పులు ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమికి ఎక్కువగా సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అక్కడక్కడ కొన్ని హర్యానాలో కాస్త సీట్లు తగ్గవచ్చు. రాజస్థాన్లో కూడా 2-3 సీట్లు తగ్గే అవకాశం ఉంది. ఢిల్లీలో కూడా ఇండియా కూటమికి 1 నుంచి 2 సీట్లు వచ్చే అవకాశం తెలుస్తుంది. సో ఓవరాల్గా నేషనల్ వైజ్ చూసుకుంటే మాత్రం ఎన్డీఏ కూటమికి మాత్రం స్పష్టమైన మెజారిటీ ఉన్నట్టు తెలుస్తుంది. అశోక్, ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి మనం. బీజేపీ ప్రతిసారి చెప్పిన నినాదము అబ్కీ బార్ 400 పార్ అని చెప్పారు. కానీ ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ సంస్థ, ఏ ఒక్క సంస్థ కూడా ఎగ్జిట్ పోల్లో 400 టచ్ చేయలేదు. కనీసం ఎన్డీఏకి, బీజేపీ తర్వాత అసలు ఎన్డీఏకి 400కి టచ్ చేయలేదు. దానికి తోడు ఇవాళ ఇండియా కూటమికి 150 దాటట్లేదు ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిట్ పోల్స్లో. ఎట్లా చూడాల్సి ఉంటుంది? సో బీజేపీ ఈ ఎలక్షన్స్ ముందు 6 నెలల ముందు నుంచే అబ్కీ బార్ 400 సీట్స్ అని ఒక నినాదంతో ముందుకెళ్ళింది. సో ఖచ్చితంగా 400 సీట్లు గెలిపే లక్ష్యంగా బీజేపీ అట్లా ప్రచారం చేసింది. ఎన్నడూ లేని విధంగా నరేంద్ర మోడీ గతంలో కంటే ఈసారి విస్తృతంగా పర్యటన చేశారు, ర్యాలీలు చేశారు. దేశవ్యాప్తంగా 400 సీట్లు సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. కానీ ఇక్కడ ఎగ్జిట్ పోల్స్లో ఎక్కడ 350 దాటిన కొన్ని సంస్థలు తప్ప మ్యాక్సిమం 350, 370 మధ్యలోనే ఉన్నాయి. ఒక సంస్థ మాత్రం 390 ఇచ్చింది. కానీ 400 సీట్లు దాటాయని ఏ సంస్థ మాత్రం సర్వేలో తెలియలేదు. కానీ 370 వాళ్ళు ఫస్ట్ నుంచి టార్గెట్ పెట్టుకుంది 370 దాటాలి, లేకపోతే 400 దాటాలని పెట్టుకున్నారు. దాదాపు కొన్ని సంస్థలు మాత్రం 370 ప్లసే చూపిస్తున్నాయి. కాబట్టి సో వాళ్ళ అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేటట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్డీఏ కూటమికి కేవలం 330 సీట్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఈసారి దానికి మించి 20 నుంచి 30 సీట్లు పెరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఈ ఎగ్జిట్ పోల్లో తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. మనకు ఆల్రెడీ రామ్ కుమార్ గారు ఉన్నారు. రామ్ కుమార్ గారు, మీరే చెప్పాలి, మనకు ఆల్రెడీ టైం అయిపోవచ్చింది. మీరు క్విక్గా చెప్పాలనుకుంటే, మీరు అబ్కీ బార్ 400 పార్ అన్నారు, కానీ 400 రీచ్